శ్రీమన్మహాభారతము 341వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 208వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, నారద మహర్షి ధర్మరాజుకు సుందోపసుందుల వృత్తాంతాన్ని చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, సుందోపసుందులు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటే దేవతలు భయపడి రకరకాలుగా ప్రయత్నం చేశారు వారి తపోభంగము చేయటం కోసం. కానీ వారు మాత్రం తపస్సును విడవటం లేదు. వారిపైన ఒక మాయను కూడా ప్రయోగించారు. ఆ మాయ వలన కొందరు సోదరులు, కొందరు సోదరులు, కొందరు తల్లులు, కొందరు భార్యలు, కొందరు ఆత్మీయులు, వీళ్ళంతా కలిసి అంటే బంధువర్గమంతా కలిసి భయముతో పరుగు పెడుతూ ఒక రాక్షసుడు వారిని తరుముతున్నట్టుగా వీరందరూ భూమిపైన పరుగు పెడుతూ దొర్లుతూ భయపడుతూ ఉన్నట్టుగా ఇట్లాంటి ఒక భయంకరమైనటువంటి దృశ్యాన్ని మాయ చేత దేవతలు ప్రయోగించి వారందరూ కలిసి భయపడుతూ ఈ సుందోపసుందుల దగ్గరకు వెళ్ళి నమస్కరించి రక్షించమని వేడుకునేటట్టుగా చేశారు మాయా ప్రభావము చేత. అంతమంది రోదనలు విన్నా సరే ఈ సుందోపసుందులు వారి తపస్సును మాత్రం విడవలేదు, వారి తపోభంగము జరగలేదు. అట్లా ఇక ఆ రకంగా కూడా ఈ సుందోపసుందులు బాధపడకపోవటం వలన ఆ మాయ చేత పుట్టినటువంటి ఆ బంధువర్గమంతా అక్కడికక్కడే మాయమైపోయారు. సరే, ఇక వీరి తపస్సును చూసి తతః పితామహః సాక్షాత్ అభిగమ్య మహాసురౌ, లోకహితాన్ని కోరేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ వీరికి ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు ఆ సోదరులిద్దరూ బ్రహ్మను చూచి చేతులు జోడించి ఒక్కసారిగా దృష్ట్వా పితామహం దేవం తస్తతు ప్రాంజలితదా ఊచతుశ్చ ప్రభుం దేవం తతస్థౌ సహితౌ తదా. ఒక్కసారిగా ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఓయి భగవంతుడా, మీరు మా తపస్సుకు ప్రసన్నులైతే కనుక మమ్మల్ని మాయావేత్తలుగా, అస్త్రశస్త్ర విశారదులుగా, బలవంతులుగా, కామరూపులుగా, అమరులుగా చేయండి అని ఆ సుందోపసుందులు ప్రార్థన చేయగానే బ్రహ్మగారు ఈ రకంగా అంటూ ఉన్నారు. అమరత్వము తప్ప మిగిలిన మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ అమరత్వాన్ని నేను ఇవ్వలేను. మీరేమో త్రైలోక్య విజయం కోసం మీరు తపస్సు చేశారు అని చతుర్ముఖ బ్రహ్మ అనగానే సుందోపసుందులు, ఓ పితామహ, మాలో మేము తప్ప ఇతరులు ఈ 3 లోకాలలో ఎవ్వరు కూడా మమ్మల్ని చంపలేనట్లు వరాన్నివ్వవా అని అడగగానే బ్రహ్మగారు, సరే, మీ ప్రార్థనకు అనుగుణంగా ఎవరు మిమ్మల్ని చంపలేరు, కానీ మీలో పరస్పరము కలహము ఏర్పడితే మాత్రం మీకు మరణము సంభవిస్తుంది. అంటే ఏదో ఒక రూపంలో మీకు మృత్యువు కలుగుతుంది అని చతుర్ముఖ బ్రహ్మ వారికి వరాలను ఇచ్చి వారిద్దరినీ తపస్సు నుండి తప్పించి ఇక తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుందోపసుందులు బ్రహ్మ నుంచి వరాన్ని పొందగానే ఇక తమ భవనాలకు సంతోషంగా వెళ్ళి ఆ తర్వాత వారు చక్కని కిరీటాలు ధరించి, ఆభరణాలు ధరించి, వస్త్రాలు ధరించి అన్ని రకాలైనటువంటి
భోగములలో మునిగిపోయారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.